ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఉదయం దేశమంతా ఒకే చోటకి చూపుమళ్లిస్తుంది. అదే ఢిల్లీ ఎర్రకోట. ఎందుకు దేశ ప్రధానమంత్రి జాతీయ పతాకాన్ని ఎర్రకోటపైనే ఎగురవేస్తారు? ఇది కేవలం సంప్రదాయమా, లేక దీని వెనుక ఒక చరిత్ర ఏమైనా ఉందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. చాలా తెలియని విషయాలను మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. భారత స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15. ఆ రోజు ఉదయం జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటిసారిగా ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుండి ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎర్రకోటపై పతాకాన్ని ఎగురవేసి దేశానికి ప్రసంగమిస్తారు. మరెక్కడా కాకుండా ఎందుకు ఎర్రకోటలోనే అంటే దీని వెనుక ఒక చరిత్రనే ఉంది. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ 1648లో నిర్మించిన ఈ కోట శతాబ్దాల పాటు భారత రాజకీయ శక్తి కేంద్రం. మొఘల్ పాలనలో ఈ కోటలో దివాన్-ఈ ఖాస్ అనే ప్రైవేట్ ఆడియన్స్ హాల్ ఉండేది. ఇక్కడ మొఘల్ చక్రవర్తులు అత్యంత ముఖ్యమైన గోప్యమైన రాజకీయ సమావేశాలు చేసేవారు. అయితే షాజహాన్ ఎర్రకోట నిర్మించడానికి వేరే కారణాలు ఉన్నాయి. 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం సరిహద్దులు దూరం దాకా విస్తరించిన సమయం. అప్పటి వరకు మొఘల్ సామ్రాజ్యానికి రాజధాని ఆగ్రా. కానీ ఆగ్రా వేడి, జనసంచారం మరియు సైనిక పరంగా రక్షణ కొంచెం బలహీనంగా ఉన్న నగరం. దీని కారణంగా షాజహాన్ నా సామ్రాజ్యానికి సరిపడే శక్తిని ప్రతిబింబించే ఎప్పటికీ గుర్తుండిపోయే రాజధాని నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఢిల్లీ యమునా నది ఒడ్డున సామ్రాజ్యం మధ్యలో ఉండటం వల్ల ఉత్తర దాడులను ఎదుర్కోవడం సులభం అని భావించాడు. అంతేకాకుండా ఆయనకు నిర్మాణ కళ అంటే పిచ్చి. తాజ్మహల్ కట్టించిన చక్రవర్తి కాబట్టి రాజధానిని కూడా ఒక ఆభరణంలా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. మరియు ఢిల్లీ అనేది అప్పటికి పూర్వ సుల్తానుల రాజధాని. అంటే మనం చరిత్ర చూసినట్లయితే కుతుబ్-ఉద్-దీన్ ఐబక్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోధి వీళ్ళందరూ కూడా ఢిల్లీని రాజధానిగా కొనసాగించారు. ఆ కాలంలోనే కుతుబ్ మినార్, సిరి ఫోర్ట్, తుగ్లక్బాద్ పోర్ట్ వంటి నిర్మాణాలు కట్టబడ్డాయి. వీటన్నిటి కారణంగానే షాజహాన్ అక్కడ ఒక కొత్త కోట నిర్మిస్తే మొఘల్ ఆధిపత్యం మరింత బలపడుతుందని భావించాడు. 1639లో ఎర్రకోట ప్రాజెక్ట్ మొదలు పెడితే అది 1648లో పూర్తయింది. ఇరుపు ఇసుకరాయితో నిర్మించబడిన ఈ కోట 255 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ కోట ఎరుపు ఇసుకరాయితో కట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటి కాలంలో ఎరుపు రంగు అంటే రాజసం, శక్తి, ధైర్యంకి గుర్తు. పూర్వ సుల్తానులు, మొఘలులు కూడా ప్రధాన భవనాలకు ఎరుపు ఇసుకరాయినే వాడేవారు. షాజహాన్ తన రాజభవనం భారీగా భయపెట్టేలా కనిపించాలి అనుకున్నాడు. అంతేకాకుండా ఈ ఎరుపు ఇసుకరాయి చాలా బలమైన, దీర్ఘకాలం నిలిచే రాయి. ఈ ఎర్రకోట బలమైన గోడలు, విస్తీర్ణమైన తోటలు, రత్నాలతో అలంకరించిన హాళ్లు మరియు రాజకార్యాల కోసం దివానియా, రహస్య సమావేశాల కోసం దివానీ ఖాస్ను స్థాపించారు. ఈ దివానీ ఖాస్లోని మయూర సింహాసనంను బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలు ఉపయోగించి నిర్మించారు. ఈ మయూర సింహాసనం మధ్యలోనే కోహినూర్ వజ్రంను అమర్చారు. ఇక్కడ కూర్చునే షాజహాన్ హిందుస్థాన్పై సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు అని గర్వంగా ప్రకటించేవాడట. కానీ చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. 1739లో పర్షియన్ దాడి అంటే నాదిర్ షా ఎర్రకోటలోకి ప్రవేశించి మయూర సింహాసనం, కోహినూర్ వజ్రం, అనేక ఆభరణాలను తీసుకునెళ్లాడు. 1857లో స్వాతంత్ర సమరయోధులు ఇక్కడే తిరుగుబాటు నినాదాలు గర్జించారు. బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నాక కూడా ఎర్రకోట భారత ప్రతీకగానే నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఎర్రకోట దేశానికి ఒక ప్రతీకగా మారింది. ఇక్కడ పతాకాన్ని ఎగురవేయడం అంటే ఈ భూమి ఇకపై విదేశీ పరిపాలనలో లేదు అనే గర్వాన్ని ప్రదర్శించడం. అప్పటి నుండి ప్రతి ఆగస్టు 15న ఈ కోటపై భారత జాతీయ పతాకం ఎగురుతూ ఒక చక్రవర్తి నిర్మించిన ప్రతిష్ట, ఒక దేశం సాధించిన స్వేచ్ఛ రెండింటినీ గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.